గాయస్ 4 జూన్ 2024 నాడు దేశమంతటా ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది. కానీ అదే రోజు ఇంకో పెద్ద స్కామ్ కూడా జరిగింది. అదేంటంటే నీట్ 2024 ఎగ్జామ్ స్కామ్. NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ నీట్ ఎగ్జామ్స్ని షెడ్యూల్ చేసి కండక్ట్ చేస్తుంది. అయితే నీట్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ డేట్ అఫీషియల్గా జూన్ 14 అని ఫిక్స్ అయ్యింది యాజ్ పర్ ఇన్ఫర్మేషనల్ బులెటిన్ ఆఫ్ నీట్. కానీ ఈ రిజల్ట్స్ డేట్ని అనేది తగ్గించి జూన్ 4కి రిజల్ట్స్ని రిలీజ్ చేసేశారు. దీని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటంటే జూన్ 4కి ఎలక్షన్ రిజల్ట్ బిజీలో అందరూ ఉంటారు అండ్ మీడియా కూడా ఓన్లీ ఎలక్షన్ న్యూసే చూపిస్తుంది కాబట్టి సో వీళ్ళ స్కామ్ అనేది బయటికి రాదు అని వాళ్ళ ఉద్దేశం. అసలు నీట్ ఎగ్జామ్లో ఏం జరిగింది అనేది మాట్లాడుకుందాం. ఈ నీట్ ఎగ్జామ్ని May 5న కండక్ట్ చేశారు అండ్ 24 lakh పీపుల్ ఈ నీట్ ఎగ్జామ్ని రాశారు. రిజల్ట్ రిలీజ్ అయ్యాక స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద తమ వాయిస్ని రేస్ చేశారు. ఎందుకంటే రిజల్ట్స్ అనేవి ఒక పెద్ద స్కామ్ అని వాళ్ళు వాదించారు. देखिए दूसरा छोर ये भी हम दिखा चुके हैं आपको. ये देखिए 2 बच्चों की मार्कशीट है. అయితే మ్యాటర్ ఏంటంటే నీట్ ఎగ్జామ్ 2024లో టోటల్గా 67 మెంబర్స్కి ఫుల్ మార్క్స్ అనేవి వచ్చాయి. అంటే 720 మార్క్స్కి 720 మార్క్స్ వచ్చాయి, ఆల్ ఇండియా ర్యాంక్ 1. కానీ ప్రీవియస్ ఇయర్స్లో పోల్చుకుంటే ఓన్లీ 1 or 2 మెంబర్స్కి ఈ విధంగా 720/720 మార్క్స్ వచ్చేవి. ఈ విధంగా 1 కాదు 2 కాదు ఏకంగా 67 మందికి ఒకేసారి బైకి బై మార్క్స్ ఎలా వచ్చాయో అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కొంతమందికి 718 అండ్ 719 మార్క్స్ వచ్చాయి 720కి. నీట్ ఎగ్జామ్లో 718 అండ్ 719 మార్క్స్ రావడం అనేది ఇంపాసిబుల్. బికాస్ ఈ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి అండ్ అదే ఒక ఆన్సర్ రాంగ్ అయితే టోటల్ 5 మార్క్స్ అనేవి కోల్పోతారు. అంటే దీన్ని నెగిటివ్ మార్కింగ్ సిస్టమ్ అంటారు. ఈ 5 మార్క్స్లో ఒక మార్క్ క్వశ్చన్ రాంగ్ పెట్టినందుకు అండ్ 4 మార్క్స్ అనేవి ఆ క్వశ్చన్ని క్యారీ చేస్తున్న మార్క్స్. ఈ విధంగా ఒక్క క్వశ్చన్ రాంగ్ పెడితే 5 మార్క్స్ అనేవి కోల్పోతారు. సో 720 టోటల్ మార్క్స్కి 718 అండ్ 719 మార్క్స్ ఎలా వచ్చాయో అనేది ఇంకో బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఒకవేళ ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 5 మార్క్స్ పోతాయి, సో 715 రావాలి మార్క్స్. కానీ అటు ఇటు కాకుండా 718 719 మార్క్స్ వచ్చాయి. అయితే దీనికి ఆన్సర్గా జూన్ 5 2024 తేదీన NTA ఒక అఫీషియల్ నోటీస్ని డిక్లేర్ చేసింది. దానిలో ఏముంది అంటే కొంతమంది స్టూడెంట్స్ వారికి తగిన టైం సరిపోలేదు అని కన్సర్న్స్ చెప్పుకున్నారు. సో NTA వారి కోసం గ్రేస్ మార్క్స్ రూపంలో ఎక్స్ట్రా మార్క్స్ని యాడ్ చేసిందంట. అలా అయితే ప్రీవియస్లీ కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో 10 to 15 minutes ఎగ్జామ్ పేపర్ లేట్ కూడా ఇచ్చారు. అప్పుడు ఏ విధమైన యాక్షన్ అనేది తీసుకోలేదు. ఈ నీట్ 2024 స్కామ్ న్యూస్తో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నిండిపోయాయి. అండ్ మూడో ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ 67 టాపర్స్లో 8 మంది టాపర్లు ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి ఉన్నారు అండ్ వాళ్ళ రూల్ నెంబర్కి ఉన్న సీరియల్ నెంబర్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమైందో ఎవరికి తెలియదు. సో ఈ నీట్ 2024 ఎగ్జామ్ స్కామ్లో 3 బిగ్గెస్ట్ క్వశ్చన్స్ మీద చాలా చర్చ జరుగుతుంది. సో ఈ 3 క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ 67 మెంబర్స్కి బైకి బై మార్క్స్ ఎలా వచ్చాయి అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 718 719 మార్క్స్ 720కి ఎలా వచ్చాయి అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే 67 టాపర్స్లో 8 టాపర్స్ అందరూ ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి ఎలా ఉన్నారు అండ్ వాళ్ళందరూ ఒకే సీరియల్ నెంబర్ని కలిగి ఎలా ఉన్నారు. సో ఈ 3 క్వశ్చన్స్ మీద దేశమంతటా చాలా చర్చ జరుగుతుంది. ఈ నీట్ ఎగ్జామ్కి 2 days ముందు ఒక సీరియస్ ఇష్యూ అనేది బయటపడింది. ఫారెన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఓనర్ పురుషోత్తం రాయ్ని అండ్ తుషార్ భట్ ఏ స్కూల్ టీచర్ అండ్ గుజరాత్ నుంచి 16 మంది స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్కొక్కరు 10 lakh రూపీస్ని ఈ నీట్ ఎగ్జామ్ పాస్ చేయడానికి ఇచ్చారు. అయితే ఈ నీట్ స్కామ్ 2024 కేసుని రివ్యూ చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ 2024 నీట్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తారా చెయ్యరా అనేది ప్రస్తుతానికి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. సో ఈ నీట్ ఎగ్జామ్ స్కామ్ 2024 మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.